ఫ్రెండ్స్, మీరైతే చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇంకా మంచి కంటెంట్ని ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇక ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రూల్స్ అనేవి తప్పనిసరిగా పాటించాలని అయితే చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి అయితే అమల్లోకి రాబోతున్నాయి. సో ఆ రూల్స్ ఏంటి, అసలు ఏం చేయాలి మనం అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మనకి రేషన్ కార్డు ద్వారా అనేక సంక్షేమ పథకాలను మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రెండు కలిపేసి మనకి ఈ రేషన్ కార్డు ద్వారా అనేకటువంటి లాభాలు మనకి చేకూర్చడం జరిగింది. అందులో భాగంగానే రేషన్ షాపులు, అంటే ఇంతకుముందు రేషన్ దుకాణాలు ఉండేవి కదా, అక్కడ మనకి పౌర సరఫరాకు సంబంధించినటువంటి కొన్ని ప్రొడక్ట్స్ కూడా మనకి తక్కువ ధరకే లభించే విధంగా అయితే మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ రేషన్ కార్డు అనేది మన ఒక పేదరికాన్ని డిసైడ్ చేస్తుంది. అంటే ఒక పేదవాడు, ఒక వర్క్ చేసుకునే వ్యక్తి డిసైడ్ చేస్తుంది. అదేవిధంగా రేషన్ కార్డు లేని చాలామంది ఉన్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ అయితే ఎలిజిబిలిటీ ఉండదు. సో ఈ విషయం అయితే మీ అందరికీ తెలిసిందే. మనకి రేషన్ కార్డు ఉంది కాబట్టి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. అంటే తక్కువ ధరలకే సబ్సిడీ తీసేసి మనకి ఆ యొక్క వసతికి సంబంధించినటువంటి సరుకులను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఎంతోకొంత నచ్చే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.